నమస్కారము. ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు వృత్తిపరంగా కొంత పని భారాలు పెరుగుతూ ఉంటాయి. వివిధ రూపాల్లో ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఉంటాయి. అనారోగ్య భావనలు పెరుగుతూ ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఆహార విహారాదుల్లో జాగ్రత్తగా ఉండండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి. వృషభ రాశి వాళ్లకు ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. మార్పులు చేర్పులతో కూడిన ఆర్థిక నిర్ణయాలు కూడా ఉంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్యాలను జాగ్రత్తగా కాపాడుకోండి. ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవలసి వస్తుంది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దుర్గా అమ్మవారు. మీరు చేయవలసిన పూజ శ్రీ దుర్గా ఆర్యా స్తోత్రమును పారాయణం చేయండి. మిథున రాశి వాళ్లకు వృత్తిపరంగా అనుకూలతలు ఉంటాయి. ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు కూడా ఉంటాయి. ఉద్యోగపరమైనటువంటి కీలక బాధ్యతలు చేపడుతూ ఉంటారు. షేర్లు, పెట్టుబడులు కలిసి వస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం మరకత గణపతి స్వామివారు. మీరు చేయవలసిన పూజ గణపతి నామాలను పారాయణం చేయండి. కర్కాటక రాశి వాళ్లకు భాగస్వామ్య వ్యాపారాల్లో మంచి లాభాలు కలిసి వస్తుంటాయి. నూతన ఆలోచనలతో కూడిన ఒప్పందాలు కుదురుతూ ఉంటాయి. జీవిత భాగస్వామితో కలిసి ప్రయాణాలు చేస్తుంటారు. ఉద్యోగపరమైనటువంటి నిర్ణయాలు మేలు చేస్తాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామేశ్వరి అమ్మవారు. మీరు చేయవలసిన పూజ కామేశ్వరి అమ్మవారి స్తోత్రమును పారాయణం చేయండి. సింహరాశి వాళ్లకు వృత్తిపరమైనటువంటి అంశాల్లో కొంత ఒత్తిడి పెరుగుతుంది. మీకు తెలియకుండానే మీ పైన వ్యతిరేకత సంబంధమైనటువంటి ప్రభావాలను కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటారు. గతంలో మీ అవసరం కోసం చేసిన అప్పులను తీర్చివేయటంలో ఇబ్బందులు ఏర్పడుతూ ఉంటాయి. ఆరోగ్యపరంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహార విహారాదులు ఒత్తిడికి గురి చేస్తుంటాయి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు. మీరు చేయవలసిన పూజ ధన్వంతరి స్తోత్ర పారాయణం చేసుకోవటం మంచిది. కన్యా రాశి వారు రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ధనం విషయంలో పరిస్థితులు కొంత ఒత్తిడికి గురి చేస్తూ ఉంటాయి. అంచనాలు తారుమారవుతూ ఉంటాయి. కీలకమైనటువంటి విషయాల్లో రహస్యంగా వ్యవహరిస్తూ ఉండాలి. కుటుంబపరమైనటువంటి అనుకూలతలు పెంచుకుంటారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ రామలింగేశ్వర స్వామి వారు. మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి బిల్వార్చన నిర్వహించండి. తులారాశి వాళ్లకు ఉద్యోగ విషయాల్లో పని ఒత్తిడి పెరుగుతుంది. సాధారణం కంటే కొంత అధికమైనటువంటి ఖర్చులు చేస్తూ ఉంటారు. గృహ సంబంధమైన, వాహన సంబంధమైనటువంటి మరమ్మతుల కోసం ధనాన్ని ఖర్చు చేయవలసిన పరిస్థితులు ఏర్పడుతుంటాయి. కుటుంబ పెద్దల యొక్క ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ రోజు మీకు అనుకూలించే దైవం సత్యనారాయణ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విష్ణు సహస్రనామ స్తోత్రమును పారాయణం చేయండి. వృశ్చిక రాశి వాళ్లకు ఈరోజు వృత్తిపరమైనటువంటి అంశాల్లో కొన్ని కీలక అవకాశాలు కలిసి వస్తాయి. ఆర్థిక వనరులను పెంచుకోగలుగుతారు. అనారోగ్య భావనలు తగ్గించుకోవాలి. వేరువేరు రూపాలలో ఉద్యోగం కోసమై ప్రయాణాలు చేస్తుంటారు. ఆచితూచి వ్యవహరించండి. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ బాలాంజనేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ హనుమత హృదయమును పారాయణ చేయండి. ధనుస్సు రాశి వాళ్లకు వివిధ రూపాల్లో ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాలు ఉంటుంటాయి. నేత్ర సంబంధమైనటువంటి అనారోగ్య భావనలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ రోజు మీకు అనుకూలించే దైవం శ్రీ దత్తాత్రేయ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ దత్త కవచమును పారాయణం చేయండి.
మకర రాశి వాళ్లకు ఈరోజు వృత్తిపరంగా ఆలోచనలు సానుకూలమవుతుంటాయి. ఆర్థిక విషయాల్లో మంచి స్థిరత్వాలు ఏర్పడుతూ ఉంటాయి. పనుల యొక్క ఒత్తిడి వలన కొంత మానసికంగా ఆందోళన చెందుతూ ఉంటారు. కుటుంబ విషయాలపైన ఎక్కువగా ప్రాధాన్యతను చూపిస్తుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం పాండురంగ స్వామి వారు. మీరు చేయవలసిన పూజ విఠల స్తోత్రమును పారాయణం చేయండి. కుంభరాశి వారు వృత్తిపరమైనటువంటి కార్యక్రమాల కోసం దూర ప్రయాణాలు చేయవలసిన అవసరాలు ఏర్పడుతూ ఉంటాయి. వేరువేరు రూపాలలో ఉద్యోగ కార్యక్రమాల కోసమై అధికారులతో సమావేశాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. పిల్లల యొక్క చదువుల విషయంలో, ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాకాళీ అమ్మవారు. మీరు చేయవలసిన పూజ చండీ పరాభట్టారిక స్తోత్రమును పారాయణ చేయండి. మీనరాశి వారు ఆరోగ్యంగా ఉంటారు. అనుకూలతలు పెంచుకుంటూ వ్యాపార అభివృద్ధి కోసమే తోడ్పడుతుంటారు. ఆశించిన లాభాలతో కూడిన కుటుంబ సంతోషాలు పొందుతుంటారు. సౌకర్యాలను సమకూర్చుకుంటారు. ప్రణాళికలను ఏర్పాటు చేసుకుంటారు. ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ భోగ శ్రీనివాస స్వామివారు. మీరు చేయవలసిన పూజ స్వామివారికి అర్చన నిర్వహించి చిత్రాన్నమును నివేదన చేయండి.